నమస్తే. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ప్రస్తుతం తెలంగాణలో రైతులకు ఎటువంటి పరిస్థితులున్నాయి? సరైన గిట్టుబాటు ధర లభిస్తుందా? ఆ సమయానికి ఇటు ఎరువులు అందుబాటులో ఉన్నాయా? రైతులకు రైతు బంధు కానీ, లేదంటే ఆ గిట్టుబాటు ధరతో పాటు సబ్సిడీలు అందుతున్నాయా? అనే అటువంటి అంశాలపైన ముఖ్యంగా రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయం పైన మనతో మాట్లాడడానికి ఈ రైతు రామకృష్ణ గారు మనతోటి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం. నమస్తే సార్. నమస్కారం. సార్, ప్రస్తుతం తెలంగాణలోనైతే రైతులకు ఎటువంటి పరిస్థితులున్నాయి? మీకు సరైన గిట్టుబాటు ధర లభిస్తుందా? లేదు. ఇప్పుడు అందరూ రైతుల గురించే మాట్లాడతారు. ఏమని? రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు అని అందరూ మాట్లాడతారు అది. కాకపోతే ఆచరణలోకొచ్చేసరికి అది ఎవరు కూడా చేయట్లేదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు రైతులకు కొంత ఆలోచన చేసి రైతు బీమా, రైతు బంధు, యూరియా, ఫర్టిలైజర్ అన్నీ కొన్ని సప్లై చేసినప్పటికీ మళ్ళీ ఇప్పుడు యూరియా కొరత, రైతులు మళ్ళీ లైన్లు నిలవడం, ఇవన్నీ సమస్యలు మళ్ళీ రైతులకు ఎప్పటిలాగా పాతకాలం లాగానే నడుస్తుంది. ఇప్పుడు కొంత కరెంటు ప్రాబ్లం జరుగుతుంది. అయితే మార్కెట్‌కి మేము ఇంత కష్టపడి కూరగాయలు పండించి ఏ ఏ రకమైనటువంటి వ్యవసాయం చేసినప్పటికీ మార్కెట్‌కి పోయేసరికి అసలు రేట్ అనేది రావట్లేదు. ఫర్టిలైజర్ సైడ్ చూసుకుంటేనేమో రేట్లు ఎక్కువైపోయినాయి విపరీతంగా. అవి ఖచ్చితంగా మనం వాళ్ళు ఇచ్చిన రేటుకు, వాళ్ళు చెప్పిన రేటుకు కొనాల్సిందే. అక్కడ బార్గెనింగ్ అనేది ఉండదు. కానీ కూరగాయల మార్కెట్‌కి పోతే మాత్రం అక్కడ వెజిటబుల్ మనం తీసుకొని కవర్లు తీసుకొని పోతే ఒక్కొక్కసారి రేటే ఉండదు, కొనేటోడే లేకుటోడు. మేము చిన్నగున్నప్పుడు ఒకప్పుడు బీట్లు అయితుండే కూరగాయల మార్కెట్‌లలో. ఇప్పుడు బీట్లు అనేదే కనిపియదు. వాళ్ళే సేట్లు పోయి వాళ్ళని బతిలాడాలి. పర్చేజ్ చేసి వాళ్ళని బతిలాడి పిలుచుకొచ్చి వాళ్ళని ఏదో రేటు వాడు అడిగిన రేటు వీళ్ళు ఇయ్యాలి. ఎవరు మధ్యవర్తులు. తద్వారా ఏమైతుందంటే రైతుకి ఏదైతే కష్టమైతుందో, ఆ మందులలో ఏదైతే డబ్బులు పోతున్నాయో, ఈ కష్టం ఏదైతే శ్రమ వృధా అవుతుందో అదంతా ఈ రూపాయి ఎక్కువొస్తే మర్చిపోతాడు రైతు. ఎంత కష్టం చేయడానికనే రెడీగా ఉన్నారు రైతు. కాకపోతే ఆ రేట్ లేకపోవడం వల్ల రైతు కూడా బాగా నిరాశకు గురి అవుతుండ్రు. కాబట్టి ప్రభుత్వాలు కానీ, లేకపోతే రైతు సంఘాలు కానీ ఇవన్నీ పట్టించుకొని ఈ గిట్టుబాటు ధర అనేది మెయిన్ మస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ గిట్టుబాటు ధర ఇవ్వగలిగితే రైతుకు బాగుంటుంది. ప్రభుత్వాలు కూడా అనేక రకాల ప్రోత్సాహాలు మాటలనే కాకుండా చేతల్లో చూపిస్తే రైతులకు బాగుపడే అవకాశం 100% ఉంటుంది. కాబట్టి రైతులు ఈరోజు చాలామంది ఈ గ్రాఫ్టింగ్ కానీ, పందిర్లేసి కానీ కూరగాయలు అనేక రకాలుగా పండియడానికి చాలామంది యువ రైతులు, చదువుకున్న రైతులు చాలామంది ముందుకొస్తారు. కాబట్టి వాళ్ళని నిరాశపరచకుండా ఇలాంటివన్నీ ప్రభుత్వాలు కల్పించి మార్కెట్ పరంగా రేట్లు వచ్చినట్టయితే ఇంకా కూడా రైతులు మంచి ప్రోత్సాహంగా పనిచేసి అందరికీ ప్రజలందరూ కూడా కూరగాయలన్నీ సవ్యంగా అందించడానికి అవకాశం ఉంటుంది. అయితే రామకృష్ణ గారు, మామూలుగా ఏ ప్రోడక్ట్ ఎవరు తయారు చేసినా కూడా ఆ కంపెనీ వాళ్ళే దాని ధర అయితే ధర నిర్ణయిస్తూ నిర్ణయిస్తారు. వస్తారు. అవును. కానీ వ్యవసాయానికి వచ్చేసరికి, ఉమ్, రైతుకు వచ్చేసరికి అది అటు రైతు చేతిలో ఉండదు, అటు గవర్నమెంట్ చేతిలో ఉండకుండా మధ్య దళారుల చేతుల్లో దాని అవును. యొక్క రేట్ అయితే నిర్ణయించుకుంటూ అవును. వస్తారు. ఇప్పుడు ఈ పూర్తిగా రైతుకి గిట్టుబాటు ధర సరిగ్గా రాకపోవడానికి దళారుల పాత్ర ముఖ్యమంటారా? వారి యొక్క దళారుల వల్లనే రైతు కూడా కొంత మేరకు నష్టపోతున్నారంటే మీరేమంటారు? అవును. 100% అది. రైతులు చేసేటటువంటి బాధ, కష్టం ఏదైతుందో అది ఆ పంట తీసుకుపోయిన తర్వాత ఆ దళారు వ్యవస్థ ఏదైతుందో, ఆ కొనేటోడు, ఈ అమ్మేటోడు ఎందుకో ఆళ్ళు ములాఖత్ ఉందో ఏముందో గానీ రేటు మాత్రం పెరగదు. నువ్వు మార్కెట్ అంతా అట్లే అయిపోయింది. అసలు ఇప్పుడు మీరన్నట్టు ఇందాక మాట్లాడినట్టు ఒక అగ్గిపెట్టె తయారు చేసేవాడు, ఒక వాటర్ బాటిల్ తయారు చేసేవాడు, ఏ వస్తువైనా సరే, ఆ వస్తువు మీద పెట్టే ఆ రేటుకి మనం ఖచ్చితంగా పైసలు ఇచ్చేసుకుంటాం. క్వెషన్ చేసేవాడే లేకుటోడు. కానీ ఈ రైతుల విషయానికొచ్చేసరికి మాత్రం నాది కాకరకాయలు పండిస్తున్నాను నేను, నా కవర్ 15 కిలోలు ఉంది. కనీసం రూ. 30 గిట్టుబాటు ధర ఇయ్యండి అని అడిగేటట్టు లేదు నా పరిస్థితి. కాబట్టి 100% దళారు వ్యవస్థ గానీ, ఆ మధ్యవర్తిత్వం గానీ, ఆ కొనేవాళ్ళు గానీ, ఈ ఎవరైతే కమిషన్ ఏజెంట్ వాళ్ళంతా కూడా ఇదంతా ఏదో మోసం జరుగుతున్నది. దాన్ని ప్రభుత్వాలు ఖచ్చితంగా పట్టించుకుంటేనే రైతులకు ఏదన్నా చేయగలుగుతాం. లేకపోతే ఇప్పుడు కొత్తగా మేము యువ రైతులం కాబట్టి ఒకటి ఆలోచన చేస్తున్నాం మేము. ఈ మధ్య కాలంలో నేను కొంత స్టడీ చేసిన. ఈ ఎఫ్‌పిఓలని కొన్ని అవును. పబ్లిక్ రిలేషన్ ఉంది. అగ్రికల్చర్ సంఘాలున్నాయి. హ్మ్. దానికి కేంద్ర ప్రభుత్వం దానికి సానుకూలంగా చాలా వరకు సపోర్ట్ చేస్తుందంట. హ్మ్. ఎఫ్‌పిఓలు అంటే ఆహ్, ప్ర ఫా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అని ఒకటుంది. హ్మ్. దాన్ని ఫార్మ్ చేసుకుంటే కొంత మార్కెట్‌లో కొంత వెసులుబాటు దొరుకుతుండొచ్చు మాకనేది ఒక అభిప్రాయం ఉంది. అది కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. రైతులు కొంతమందిని కలుపుకొని చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఎందుకంటే ఈ ధర దొరకట్లేదు. మా హ్మ్. కష్టానికి ఫలితం రావట్లేదు. హ్మ్. వ్యవసాయం ఎందుకు అనే ఫీలింగ్ కలుగుతుంది ఒక్కోసారి ఆ ధరను చూస్తే. కాబట్టి రైతులకు చాలా ఇబ్బంది ఉంది. ప్రజలు మాటలు చెప్పినంత మాత్రాన అంత సంతోషం లేదు రైతులకు. ఆ రైతు రాజు అనేది అవన్నీ మాటల వరకు, ఉపన్యాసాల వరకే నడుస్తుంది తప్ప రైతుకు చాలా కష్టాలున్నాయి. అయితే రామకృష్ణ గారు, రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటూ కూడా చాలా మంది ప్రభుత్వాలతో పాటు చాలా మంది కూడా చెప్తుంటారు. కానీ అలాంటి ఆ రాజు లాంటి రైతుకు దేశంలో ఎందుకు ఇంకా వెనకబడిపోతున్నారు? ఎందుకు ఆయనకు సరైన గిట్టుబాటు ధర రావట్లేదు? దీని వెనుక ఇటు ప్రభుత్వాల వైఫల్యాలు ఉన్నాయంటారా? లేదంటే కార్పొరేట్ శక్తులు వచ్చి ఈ రైతులకు ఒక రకమైనటువంటి నిర్దిష్టమైన పరిమితి నిర్దేశించడం వల్ల వాళ్ళు నష్టపోతున్నారంటారా? అసలు రైతు వెనుకబడిపోవడానికి గల కారణాలు ఏమని మీరు ఒక రైతుగా భావిస్తున్నారు? ఒకటే, నిజాయితీగా పనిచేసేవాడు రైతు. ఫలితం ఆశించుకుంటాడు. ఆయనకు కావాల్సిన ఫలితం ఒకటే ఏందంటే
కష్టానికి ఫలితం రావాలని చూస్తాడు. మేము కష్టపడి పంట పండిస్తున్నాం, మాకు ఫలితం రావాలని చూస్తారు. దానికి తగ్గట్టు ఈ రేట్లు, ముఖ్యంగా రేట్లు లేకపోవడమే కదా రైతు నష్టపోయేది. ఆ రేటును కాకుండా చూసే వాళ్ళని నిర్మూలన చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము ఇప్పుడు ఉదాహరణకు బీరకాయల కవరో కాకరకాయల కవరో 15 కేజీలు పెట్టి మేము తీసుకొని పోతున్నాం. పోయిన తర్వాత అదే కాకరకాయలు మేము అమ్మితే మా దగ్గరనేమో రూ. 22, రూ. 20, రూ. 25 కిలో లెక్కన మా దగ్గర తీసుకుంటున్నారు. ఎంబడే నేను అవతల వేరే టమాటానో ఇంకే బెండకాయలో దొండకాయలో ఏదైనా తీసుకోవాలని నేను పోతే, నేను చూద్దామని చెప్పేసి ఆడ మధ్యవర్తి ఎవరైతే తీసుకొని అమ్ముతున్నాడో, ఏం రేటు కాకరకాయ అంటే రూ. 70-80 చెప్తున్నాడు. మా దాన పోయేది 20-30 లోపు, ఆయన రూ. 70-80 అమ్ముతున్నాడు. అది మా దాన తీసుకున్న 15 నిమిషాలకే అట్లా అమ్ముతున్నారు. మరి వాళ్ళ కూసిన దాన్ని రూ. 30 లాభం వస్తుంది. పొలము, కష్టము, మందులు, నీళ్లు, చెమట ఓడిచి కష్టపడ్డ రైతుకు ఇదంతా లేదంటే దానికి చూసుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వాలు చూసుకోవాలి. ప్రభుత్వాలు చూసుకోవాలి. అటువంటి వ్యవస్థలపైన కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ కార్పొరేట్ సంస్థలు ఏమన్నా ఇలాంటివి మోసాలుంటే అది కూడా అరికట్టాల్సింది ప్రభుత్వమే. కాబట్టి రైతులు బాగుపడాలంటే, రైతు కష్టపడుతున్నాడు కాబట్టి ఆ గిట్టుబాటు ధరను అందించడానికి మోసం లేకుండా చూసుకోవాల్సింది ఖచ్చితంగా ప్రభుత్వాలు. రామకృష్ణ గారు, ఇప్పుడు రైతులకు ఆర్థికంగా బలోపేతం కావాలంటే ఇప్పుడు ప్రభుత్వాలు అయితే ఇటు రైతు బంధు, రైతు రుణమాఫీ అయితే చేస్తూ వస్తున్నాయి. అవి చేస్తే రైతు ఆర్థికంగా బలోపేత పడతారా? లేదంటే రైతుకు ఆయన పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర, ఆ కనీస సబ్సిడీలు అందిస్తే ఆయన ఆర్థికంగా బలపడే అవకాశం ఉందా? ఫస్ట్ రైతుకు ఇవ్వాల్సింది గిట్టుబాటు ధర. ఏదైతే కంపెనీలు ఏదైతే రేట్లు నిర్ణయిస్తారో ఆ సౌలభ్యం రైతులకు ఇచ్చినట్టయితే ఫస్ట్ రైతు హ్యాపీ అవుతాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహాలు ఏదైతే అది ఉన్నాయో, రైతు బంధు, రైతు బీమా అనేది, అది కూడా ఇవ్వాలి రైతులకు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతులు కాబట్టి వాళ్ళకి ఆ ప్రోత్సాహాలు ఇచ్చుకుంటూ ముఖ్యంగా చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్టుబాటు ధర. ఆ ధర అనేది రైతుకి ఇస్తే వాళ్ళకి ఇంకా వేరే వాటికి ఆశపడరు, సంతోషంగా ఉంటారు. ఇంకా ఇంకోటి ఎక్స్ట్రా పండించడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఆ ధైర్యం, దమ్ము, ఆలోచన విధానం, చేసే పద్ధతులు, శాస్త్రవేత్తలు, రైతులు అంటేనే ఒక శాస్త్రవేత్తలాగా, సీనియర్ రైతు యువర శాస్త్రవేత్తలాగా ట్రీట్ చేయడానికి వాళ్ళ అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది మద్దతు ధర. రైట్, మేము తీసుకుపోతున్నాం కూరగాయలు, దానికి రేట్ వస్తుంది, హ్యాపీ, ఇంకో పంట వేస్తాడు, ఇంకో పంట వేస్తాడు, అట్లా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రభుత్వ ప్రోత్సాహాలు కూడా అందాలి. ఎందుకంటే వాళ్ళ కష్టం చాలా ఉంటుంది దాంట్లో, వాన, ఎండ, అంత రకరకాలు కష్టం, పాములు, అన్ని రకరకాలు ఉంటుంది ఈ కష్టం రైతు. కాబట్టి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ధర ఇవ్వాలి. ఆ ధరను కరెక్ట్ చేస్తే రైతుకు సంతోషం ఉంటుంది, అప్పటిదాకా సంతోషం ఉండదు. అయితే రామకృష్ణ గారు, ముఖ్యంగా ఈ పంట పండించే సమయంలో పంటను నష్టపరిచేది ఈ కలుపు అనేది ఒకటి ఉంటుంది. ఈ కలుపును తొందరగా ఒక రైతులు తక్కువ ఖర్చులు తీసుకోవడానికి గడ్డి మందు అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటారు. కానీ రీసెంట్గా గడ్డి మందును కూడా బ్యాన్ చేసినటువంటి పరిస్థితి. ఈ గడ్డి మందును బ్యాన్ చేయడం వల్ల రైతులకు ఉపయోగం ఉందా, నష్టం కలిగే అవకాశం ఉందా? అంటే గడ్డి మందును బ్యాన్ చేయడం వల్ల రైతుకు వాస్తవంగా చెప్తే ఉపయోగమే. ఎట్లా అంటే భూమి సారవంతమైన భూమి దెబ్బతింటుంది గడ్డి మందు కొడితే. కాకపోతే రైతు గడ్డి మందుని ఎందుకు యూజ్ చేస్తున్నాడు? ఒకప్పుడు రైతు గడ్డి మందు వాడేవాడు కాదు. ఇప్పుడు ఎందుకు వాడుతున్నాడంటే లేబర్ సమస్యతోని గడ్డి మందు వాడుతున్నాడు. కొంత ఈ టైంలో లేబర్ ఇబ్బంది ఉంది కాబట్టి అట్లా వాడడం, బంద్ చేయడం అనేది కొంతవరకు నష్టమే, ప్రమాదమే. రైతుల కంటే ఎక్కువ ఖర్చు అయ్యి గడ్డి వెళ్ళిపోయి పాములు అంతా కొంచెం ఇబ్బంది అవుతుంది. కాకపోతే రైతు లేబర్ ఉంటే ఆయన మందు కొట్టడు అసలు. ఇక మరి లేబర్ లేరు కాబట్టి మందు కొట్టాల్సి వస్తున్నది. అయితే మీరు ముఖ్యంగా మీరు ఒక వ్యవసాయదారుడిగా మీరు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారా, లేదంటే కెమికల్ ఫర్టిలైజర్ యూజ్ చేసి చేస్తున్నారా? భవిష్యత్తులో మళ్ళీ వ్యవసాయం చేయాలనుకుని రావడానికి ఇంకో వచ్చేటువంటి యువ రైతులకు మీరు ఎటువంటి సూచనలు చేయాలనుకుంటున్నారు? వ్యవసాయము చేయాలి. మన పెద్దలు చదువుకోకుండా వ్యవసాయం చేసి మనమేమో చదువుకొని వ్యవసాయం చేస్తున్నాం. చదువుకున్నోడు వ్యవసాయం చేస్తే ఎట్లుంటుంది అనేది కొంత చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంత అవగాహనతో ఉంటారు. మన పెద్దలు అనుభవంతో అవగాహన ఉంటే మనం చదువుకున్నాం కాబట్టి ఆ రెండు క్రోడీకరించి చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే దానికి మొత్తం అదే వాడితే ఎక్కువ ఈల్డ్ రాదనే ఉద్దేశం కూడా రైతుల లోపల ఉంది. మరి దాని మీద కూడా అవగాహన కల్పించాలి ప్రభుత్వాలు. రైతులకు కరెక్ట్ స్థాయిలో అందిస్తే వాళ్ళు కూడా చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇక చూశారు కదా, ఏదైతే దేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి రైతు ఇప్పుడు నిలదొక్కలేని పరిస్థితిలో ఉన్నాడు. రైతుకు నిజంగా ఆర్థిక బలోపేతం ఇవి చేకూర్చాలి అంటే ఆయనకు ఇచ్చేటువంటి ప్రోత్సాహాలతో పాటు రైతుకు పండించిన పంట కనీస గిట్టుబాటు ధరతో పాటు ఆ సబ్సిడీలు కూడా అందిస్తేనే రైతు బాగుపడతాడు. ఆ మధ్యలో ఈ యొక్క పంటను అమ్ముకునే సమయంలో వచ్చేటువంటి దళారులను కూడా అరికట్టి ప్రభుత్వం వాటిని కొనుగోలు చేసే విధంగా చేస్తే రైతుకు ఎటువంటి నష్టం లేకుండా ఇంకా మరికొంతమంది కూడా వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపుతారంటూ రామకృష్ణ గారు. కెమెరామెన్ సీతారాంతో సంపత్ కుమార్, హైదరాబాద్.